హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం అత్తాకోడళ్ళ కథల్లోని ఓ కథని చెప్పుకుందాం. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి ఇద్దరు సంతానం. పెద్దవాడు కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనం అంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం వల్ల ఆ చుట్టుపక్కలంతా ఆమె పేరు మారుమోగిపోయింది. ఇలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లని కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం, ఆమె చాలా ప్రయత్నించింది కానీ ఒక్కరూ తమ పిల్లనిస్తామని ముందుకు రాలా. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లోనే ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏవంటే ఎక్కువ ఇష్టమండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను, అప్పడాల పిండి అంటేను తగని ఇష్టమండి. ఇప్పటికి నేనెప్పుడైనా అప్పడాలు వత్తుదామని పిండి దగ్గర పెట్టు కూర్చుంటే అటొచ్చి కాస్త, ఇటొచ్చి కాస్త, మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తి అయ్యేసరికి 10 అప్పడాలకి సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది ఆ కాబోయే వియ్యపురాలు. కాబోయే కోడలు పక్కనే నుంచుని ఇదంతా విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది గాపోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తాన వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికొచ్చింది. అత్త ఎంత గయ్యాళిదో అంత పీనాసీది కూడా. కోడలు కాపురానికొచ్చిన తర్వాత తను, కొడుకు, కూతురు రోజూ ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక్క పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే. శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే. ఒక పువ్వులు పెట్టుకోవడానికి లేదు. ఒక పండగ చేసుకోవటానికి లేదు. ఆఖరికి మొగుడితో అత్త వింటుండగా మాట్లాడ్డానికి కూడా కోడలు హడిలి చస్తుండేది. పాపం, ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్టకష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది మన కోడలు. ఇలా 4 ఏళ్లు గడిచినాయి. విధవరాలి కూతురికి కూడా పెళ్ళీడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులుందనగా అత్త కోడలి చేత అడ్డమైన చాకిరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ, అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ రెండు అంటే ఇష్టం గదా! అందుచేత కోడలు ఆ రెండూ రుచి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవు పిండి, కారము, ఉప్పు, చేతులు మంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ కలుపుకుని ఊరబెట్టింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఈ సంగతంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడితో ఇలా మాట్లాడుతోంది. ఏమండీ, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాతిదేమండి? పచ్చళ్ళు పెట్టటానికి నా చేత అడ్డమైన చాకిరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి ఆ పని నాకు అప్పజెబితే నేనెక్కడ రుచి చూసి పోతానో అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టుకుంది. రేపు అప్పడాలు వత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగని ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు వత్తేసిన తర్వాత ఒక్క పిసరైనా నాకు మిగలదే ఎలాగండి అని. ఏమో, నాకు తెలీదు. నీ ఇష్టం వచ్చినట్లు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయం తోచింది. అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే గదా! మన రోలు కూడా మొన్ననే గంట్లు కొట్టించింది గదా! అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు.
ఆ పిండి గీరుకుని తింటాను. ఇంతకు తప్ప నాకు అప్పడాల పిండి దక్కే మార్గం కనిపించటం లేదు అని చెప్పింది కోడలు. ఈ సంభాషణ అంతా ఆ పక్క వసారాలో పడుకున్న అత్త విన్నది. "అరీ దీని తస్స దియ్య! ఇదా దీని ఆలోచన! నేనేనా అంత తెలివి తక్కువ దాన్ని" అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రే అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను. ఇంకా అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసీది గదా! అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా ఆ రోటి గతుకుల్లో గోరు పట్టుకుని చిగురు అంటి బగబగా మంట పుట్టటం మొదలెట్టింది. ఇది గాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త నేనే నాకుతాను. దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది. దాని కడుపు ఎండినట్టు అవుతుంది. అనే ఆలోచన తట్టింది ఆ అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారిగా రోట్లో దూర్చింది. అసలే బోడితలేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాపం ఏం జేస్తుంది? పోనీ అరుద్దామంటే దవడలు కదపటానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాపం మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు ఆమె మూలుగు? కొడుకు, కోడలు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతున్నదనగా పాచి పని చేసే ఏనాది సుబ్బం "అమ్మగోరు అంట్లెయ్యండి" అంటూ అత్త ఇరుక్కున్న రోటి దగ్గరికి వచ్చింది. జరిగింది చూసి కొడుకుని, కోడల్ని ఏనాది సుబ్బం కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూసి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. అప్పుడు ఏనాది సుబ్బం "అయ్యగోరు మీరు ఒక్క పాలిగ ఎగిరెళ్ళి ఆ అమ్మగోరి నడ్డి మీద సతికిల పడండి. అలా దానంతట అదే వచ్చేసుద్ది" అని సలహా ఇచ్చింది. సరే అని కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా అత్త ఎగిరి ఇవతల పడింది. మొహం వాపు, నడ్డి తీపుతో పెళ్ళి అయిపోయేదాకా అత్త లేవలేదు. ముసుగు పెట్టుకు పడుకుంది. ఆ తర్వాత అత్త 3 నెలలు మంచం పట్టింది. ఆ పెళ్లిలో పెత్తనమంతా మన కోడలిదే అయింది. ఆ పెళ్లిలోనూ, ఆ తర్వాత ఇంట్లోనూ కూడా మన కోడలు అప్పడాల పిండి, ఆవకాయ తన ఇష్టానుసారంగా తినింది. అలా కథ కంచికెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం. ఇదండి అత్తాకోడళ్ళ కథల్లోని ఓ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.